ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారు ఆంధ్రప్రదేశ్లో తిరుగుతున్న ఆటోల ఆలతే మార్చేయబోతున్నాడట. అగో 3 పాయల ఆటోలను 4 పాయల కార్ల లెక్క తయారు చేయబోతున్నాడా, ఇంకేమైనా చేయబోతున్నాడా, ఏం కథ అంటారా? అయితే నారా వారి నాలుకే నుంచి జాలువారిన మాటలు మీరు కూడా చెవులారా వినవలసిందే. ఇప్పుడు నువ్వు ఆటో తోలుతున్నావు కదమ్మా? అవును సార్. సొంత ఆటోనా? సొంత ఆటో సార్. పెట్రోలా డీజిలా? డీజిలే సార్. డీజిల్. దీన్ని ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ గా మార్చుకుంటే నీకు ఖర్చు తగ్గుతుంది కదా? తగ్గుతుంది సార్. ఏమన్నా ఆలోచించావా దిశగా? ఆలోచించాను కానీ సార్ ఉన్నది దానికి సరిపోతుంది సార్. ఇన్నరా ఆటో డ్రైవర్ అన్న అట్లా చెప్పింది ఇన్నాక ఇక ఇట్లా అనుకోవచ్చుండు. ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ గా కన్వర్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా నీ కాస్ట్ తగ్గుతుంది, ఖర్చు తగ్గుతుంది, ఆదాయం పెరుగుతుంది. నేను మొట్టమొదటిసారిగా నీ వెహికల్ తోనే స్టార్ట్ చేస్తా. ఆటో డ్రైవర్లు పొద్దంతా కష్టపడితే డీజిల్ మందం కూడా ఎల్లుతలేవు అనగానే ఎలక్ట్రికల్ ఆటోగా మార్చేస్తా అనుకొచ్చుండు. మరి ఎప్పటి సందే ఆ పని మొదలు పెడతాడో? ఏపీలో డీజిల్ ఆటోలన్నీ ఎప్పటి వరకు ఎలక్ట్రికల్ ఆటోలుగా మారుస్తాడు? చంద్రబాబు గారి విజనరీ మామూలుగా లేదు కదా అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.